అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ కొత్తిమీర కారం. ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. వంకాయ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇదైతే. దీనికోసం అయితే తెల్ల వంకాయలు అయితే వాడాను. ముందుగా అయితే వంకాయల్ని మనకి నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే సన్నగా పొడవుగా కట్ చేశాను. ఇప్పుడైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కల్ని నూనెలో వేసి మంచిగా కలిపి మూత పెట్టి మగ్గించాలి. లేత వంకాయలు అయితే బాగుంటుంది ఈ కర్రీకి. ఇంకా ఈ వంకాయ మగ్గేలోపు మసాలా ప్రిపేర్ చేద్దాము. దీనికోసం అయితే మిక్సీ జార్లో రుచికి సరిపోను ఉప్పు చూసి వేయండి, తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, 10-12 వెల్లుల్లి రెబ్బలు, కారంకి సరిపోను పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక పెద్ద గుప్పెటి నిండా కొత్తిమీరని మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసి వేయండి. ఇప్పుడు వీటన్నింటిని అయితే పేస్ట్ చేయాలి. నీళ్ళైతే అవసరమేమీ ఉండదు. అవసరమైతే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయ మగ్గుతుంది కదా, దీంట్లో అయితే పసుపు వేయాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు, ఒకసారి బాగా కలిపేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేస్తే మంచిగా ఇంకా తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడైతే సగం పైనే ఉడికింది వంకాయ. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక పేస్ట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీర పేస్ట్ వేసి మంచిగా కలపాలి. మిక్సీ జార్లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి కాస్త కడిగినట్టుగా చేసి ఇందులో పోసేసాను. నీళ్ళు ఏమీ అవసరం ఉండదు. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఇంకా కొత్తిమీర అది పచ్చివాసన పోయి మంచిగా వేగిందంటే అంతే అండి, వంకాయ కూడా ఉడికిపోతుంది ఈ గ్యాప్లో. అంతే, ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకొక 3-4 నిమిషాలు ఉడికించామంటే చాలు. మంచిగా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ వంకాయ మగ్గి ఆ పచ్చివాసన పోయేదాకా వేయించాలి. అంతే అండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఉప్పు ఏమైనా తగ్గినా కారం తగ్గినా కొంచెం కారము ఉప్పు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అంతే అండి, వంకాయ కొత్తిమీర కారం అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా ఈ కర్రీ వండుకోవడము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.